కూడొచ్చిన మీకు అందరికీ మరి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. మరి 2023 దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, నేను నీకు తోడైనాను, నేను నీకు తోడైనాను కనుక నేను భయపడకు. ఇర్మియా 30:48 వాగ్దానం ఇచ్చిండు. మరి సంవత్సరం అంతా దేవుడు మరి అన్ని విషయంలో మరి నాకు సాయం చేసి తోడైనాడు. మరి ఉద్యోగ విషయంలో రాకపోకల్లో కూడా మంచి ప్రయాణం దయచేసిండు. మరి ఆరోగ్య విషయంలో కూడా మరి ఎక్కువ ఆరోగ్యం కలగకుండా మరి చిన్న ఇబ్బంది అయినప్పటికీ మంచి ఆరోగ్యం దయచేసిండు. మరి పిల్లల విషయంలో మరి అభిషేక్ కుమార్ విషయంలో మరి ఆ బిడ్డకు మరి ప్రాదేశికంగా మరి మంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మరి ఎంబీబీఎస్లో టీచర్ దయచేసిండు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మధ్యలో ప్రవేశ కూడా మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మరి ఎక్కడ హాస్టల్ వేయాలని మనం ఎంతగానో ప్రయాసపడ్డప్పుడు మరి దేవుడు కూడా మరి గొప్ప కార్యం జరిగించి మరి గవర్నమెంట్ కాలేజీలో కూడా ఆ బిడ్డకు మరి మంచిగా టీచర్ దయచేసిండు. మరి ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం దయచేసిండు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా. మరి నా భర్త విషయంలో కూడా మరి సంవత్సరం అంతా మరి బస్ నడిపిస్తున్నారు. అప్పుడకు మంచి ప్రయాణం దయచేసింది. అప్పుడే కూడా మంచి ఆరోగ్యం దయచేసి రాకపోకల్లో కూడా మరి తోడైనందుకు మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా భర్త విషయంలో మరి దేవుని చిత్తం అయితే ఆ బిడ్డ మాలాగినా మరి మీ కుటుంబ ప్రార్థనలో మరి నా భర్త కోసం ప్రార్థించాలని వేడుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం మరి గవర్నమెంట్ జాబ్ కోసం అయితే ప్రయాసపడ్డా, కానీ అది దేవుని చిత్తం లేనట్టున్నది. మరి ఈ సంవత్సరం కూడా రాలేదు. మరి ఒకవేళ దేవుని చిత్తం అయితే 2024 మరి దేవుడు కలుగులాగిన మరి నేను కూడా ప్రార్థన చేస్తా. మరి జాబ్ కోసం మీరు ప్రార్థించాలని వేడుకుంటున్నాను. మరి మా అత్తమ్మ కూడా కొంత అనారోగ్యం ఉంది. ఆ బిడ్డకు మరి ఆ బిడ్డ కొంచెం అస్వస్థతకు గురవుతుంది. మరి ఆ బిడ్డ కూడా మరి మంచి ఆరోగ్యం దయచేలాగిన మీరు అందరూ ప్రార్థించండి. ఆ బిడ్డ మరి ఏం ఆలోచన చేస్తుందో తెలియదు, కానీ మరి ఆయాసము దగ్గు చాలా ఇబ్బంది పడుతుంది. మొన్నటి దినం ముందు ఎవరు లేవు ఇంట్లో. మరి ఆ బిడ్డ మాట్లాడి కూడా రాలేదంట. మరి ఆ సమయంలో ఎవరు లేకుండా ఏమైనా జరిగితే మరి చాలా ఇబ్బంది అనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు మరి హాస్పిటల్ తీసుకుని చూపించాము. అయినా బిడ్డ ఇంకా కోలుకోలేదు, ఇంకా కొంచెం ఇబ్బంది ఉంది. మరి ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత కలుగులాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి సంవత్సరం అంతా మరి దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించలాగిన మరి ఆకపోకల్లో అన్ని విషయంలో దేవుడు తోడైనలాగిన మరి ప్రార్థించండి. మరి మా కుటుంబంలో కొంత ఆర్థిక ఇబ్బందులు, మరి కొంత డబ్బు వచ్చేది ఉంది. మరి అది కూడా దేవుని చిత్తం అయితే దేవుని చిత్తం మరి 2023లో లేదేమో, మరి 2024లోనైనా మాకు ఇచ్చే డబ్బులు మరి తీసుకున్న వాళ్ళ మనసు మారి మరి దేవుని చిత్తం అయితే మాకు ఇచ్చేలాగిన ప్రార్థించండి. మరి 2023లో మా కుటుంబంలో మరి దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి రాకపోకల్లో మీరు దేవుడు తోడైనందుకు అన్ని విషయంలో 2023లో మా కుటుంబాన్ని కాచి కాపాడిన దేవునికి లెక్కలేని వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఇచ్చిన సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. నాకు 2023లో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరులము యెహోవా మహిమ నీ మీద ఉదయింపజేసినని వాగ్దానం వచ్చింది. నేను అనుకున్నా లెమ్ము తేజరులము యెహోవా మహిమ నీ మీద ఉదయింపజేసినని వాగ్దానం ఇచ్చింది. అసలు ఏంటి ప్రభా ఈ వాగ్దానం నాకు ఈ విధంగా వచ్చింది, దేవుని చిత్తం ఏముందో అని నేను ప్రార్థన చేసుకున్న రీతిగా 2023 ఏప్రిల్ 9న నాకు బాప్తీసం ఇవ్వడం జరిగింది. పాస్టంకులు జడ్చాల చర్చిలో. నేను అనుకున్నా వెలుగు ఇవ్వడం అంటే ఇదేగా మా ప్రభా, నేను ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్నా కానీ నేను బాప్తీసాన్ని అయితే కోరుకోలేకపోయినా ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం పట్లనే నాకు బాప్తీసం ఇచ్చిండమో సార్ అని గొప్ప వెలుగు నాకు ఉదయింపచేసినామో అని నేను అనుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టిన కానీ నాకు అసలు మస్తు ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. ఎన్నెన్నో అసలు ఊహించలేని, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా నాకు దేవుడు ఇచ్చిండు. మా అమ్మ వాళ్ళకి బోరు విషయంలో కూడా అసలు అనుకోకుండా ప్రేయర్ చేయడము, పాస్టంకులు నాటడము, 5 ఇంచుల నీళ్ళు వాడడము అసలు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ప్రభా అసలు ఊహించలేను నేను. ఎప్పుడు అసలు నేను ప్రార్థన చేయడం మొదలు పెడితే ఇంత అద్భుతంగా ఉంటుందా అని నేను చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పటి నుంచి నాకు ప్రార్థన చేయడమే, ఇవ్వనే అడగడం వ్యర్థము, దేవునికి ప్రార్థన చేయడమే మేలు. మనుషులను నమ్ముకుంటే వ్యర్థమని, దేవుని నమ్ముకుంటే దాన్నే నేను తెలుసుకున్నా. మనుషుల సహాయము వ్యర్థం అనుకున్నా. అప్పటి నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టిన, ప్రార్థన చేసిన కాడ నుంచి అసలు ఊహించని రీతిగా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచిండు. కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల దూరం కావచ్చు కానీ అద్భుతంగా అయితే వాడుకుంటుండు. దేవునికి మహిమ కలుగునాక నా భర్త కూడా మారాలి, మా కుటుంబం మారాలి. కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు ఉంటున్నప్పటికీ కూడా దేవుడు ఎంతో వాటి నుంచి నన్ను దూరపరిచి అసలు నన్ను సన్నిధికి నడిపించడం అంటే అసలు ఈ సంవత్సరం మొత్తం పోయిన సండేనే రాలేదు. ఎంతో బాధ అనిపించింది.
కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల రాలేకపోయినా ఆ రోజు ఎంతో బాధ అనిపించింది. అసలు ఈ సంవత్సరం మొత్తం మొన్ననే రాలేదు కదా, అసలు ఈరోజు ఎందుకు పోకపోతున్నా అనే బాధ నాలో కలిగింది. ఈ సంవత్సరం అంతటి అయితే మొన్న సండే రాలేదు. ప్రతి ఇక్కడ రాకున్నా అమ్మ వాళ్ళ ఇంటికైనా అక్కడ వెళ్తుంది. ఇంకా 2 నెలల నుంచి నా భర్తకి ఎడమ సైడు డొక్క సైడు నొప్పి లేస్తుందని చెప్పిండు. 2 నెలల నుంచి బాగా విపరీతంగా నొప్పి లేస్తుందంటే మన ఈ నెలలోనే ఫస్ట్ వీక్లో హాస్పిటల్కి వెళ్ళండి ఏసీఎస్కు పోతే ఈసీజీ స్కానింగ్ తీసుకురా బాబు అని చెప్పారు. ఇంకా యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ కూడా చేపియాలి అని చెప్పారు. చేసినాము. అవి చేస్తే నార్మల్ రిపోర్ట్ ఉంది కానీ ఎడమ సైడ్ ఎందుకో బాగా నొప్పి లేస్తుంది, తింటే ఆయాసం అవుతుంది అని చెప్పారు. చెప్తే నీకు నువ్వు అడ్మిట్ కావాలి, నువ్వు అడ్మిట్ అయితే ఏమైందో మేము చూసి రిపోర్ట్లు వచ్చినాక చూసి చెప్తామని చెప్పారు. మా దగ్గర అమౌంట్ లేక ఈసీజీ ఓన్లీ స్కానింగ్ మాత్రమే తీపించినాం, ఇంకా అవి టెస్టులు చేయించలేదు. నేను ప్రార్థన చేసిన కానీ ఇంకా కొంచెం నొప్పి ఉందంట, మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. నా కుమారుని కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 3-4 రోజులు అయ్యా విపరీతమైన జ్వరం. ఆ మధ్యరాత్రిలో అసలు మా జనం పడుతుంది, ఇడుస్తుంది. బిడ్డ కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటున్నాయి. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన దేవుని నామానికి వందనములు. నేను గడిచిన దినం ఎంతో ఆపదల సంకల్పంగా మమ్మల్ని కాపాడింది. మంచిగా నాకు ఇచ్చిన బిడ్డలైన నూతంగా బిడ్డలు నూతంగా మంచి ఆరోగ్యం మంచిగా కాపాడిండు. పయనంలో కానీ చదువులను కానీ కాపాడి ఆయనకి ఎంతగానో నేను వందనాలు చెల్లిస్తున్నా. మాకు కన్నా మంచి ఆరోగ్యం ఇచ్చి ఇలాగా కాపాడిన తండ్రికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నా. నా తండ్రి ఇంకా మంచిగా బిడ్డలకు కన్నా మంచిగా కాపాడినట్టు మీరు అందరూ ప్రార్థన చేయమని ఆడుకుంటున్నా. తండ్రికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. విన్నపాలు విను దైవమా, దేవుడు వేలమ్మ గారిని మరి యొక్క కుటుంబాన్ని దీవించిన గాక. చక్కని సాక్ష్యాన్ని బట్టి దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి కూడా వచ్చిన సంఘానికి కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మా కుటుంబంలో ముఖ్యంగా మాకందరికీ మరి మంచి ఆరోగ్యం దయచేశాడు, సమాధానం కూడా దయచేశాడు. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మా ఊళ్ళో నేను చూస్తుంటా కదా, ఎన్నో కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో సమస్య లేదా కలహాలు నెమ్మది లేకుండా ఉంటున్నారు. మరి నేనైతే మరి ప్రార్థనలో ప్రతిదిన ప్రార్థనలో సమాధానం నెమ్మదినే నేను కోరుకుంటాను. అలాగే దేవుడు మరి సంవత్సరం అంతా సమాధానం దయచేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి నా విషయంలో కూడా మరి ఏది జరిగినా దేవుని చిత్తమే, మనం ఏం చేయలేము. కాబట్టి మరి నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకున్నా. మరి ప్రార్థన చేసుకున్నాం కానీ మరి దేవుని చిత్తం ఎలా ఉంటే అలాగే మన జీవితంలో జరుగుతుందని నేను గొప్ప ధైర్యం కలిగి ఉన్నాను. అయితే నాకు ఆపరేషన్ విషయంలో మరి కొన్నిసార్లు నేను భయపడలేదు కానీ భాష గారు మస్తు భయపడ్డారు. గడ్డలు అనగానే మరి భయపడ్డాడు, అదేదో క్యాన్సర్ గడ్డ లేకపోతే ఏం నార్మల్ అని భయపడ్డాడు. కానీ నేను ప్రార్థన చేసుకున్నా, దేవుడు మరి నా జీవితంలో గొప్ప కార్యము జరిగించాడు. అంతేకాకుండా మరి సంఘం నుంచి మేము ఆర్థిక సహాయం పొందాము. మరి విశ్వాసులు కూడా మాకు ఎంతగానో సహాయపడ్డారు. అందుని బట్టి మీకు అందరికి వందనాలు. మరి
మా తెలిసిన వాళ్ళలో కూడా మరి మేము డబ్బుల విషయంలో మరి అడగాల వద్దా అని సంకోచితంగా ఉన్నప్పుడు వాళ్ళు అనుకోని విధంగా వారు మరి మాకు ఆర్థికంగా సహాయం చేశారు. అందుని బట్టి వారిని బట్టి దేవుడికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి పిల్లల విషయానికి వస్తే పిల్లలు కూడా మరి ఇప్పటి వరకు మరి దేవుడు నడిపింపులో చక్కగా లోబడి ఉంటున్నారు. ఇంకా కుమారుడే కొన్నిసార్లు మమ్మీ నేను ఇంకా చిన్నపిల్లన్నా నాకు ఇంకా చెప్తావు అని మాట్లాడుతుంటాడు. కాకపోతే దేవుని భయం, తల్లిదండ్రుల భయం వాడికి ఉంది. ఆ విషయంలో నేను గర్వంగా నా బిడ్డల గురించి నేను దేవుని సన్నిధిలో చేసుకుంటున్నాను. మరి ఇంకా దేవుడు వారిని ముందు జీవితాల్లో కూడా అలాంటి లోబడే స్వభావం దయచేయాలని ప్రార్థిస్తున్నాను. మరి మా కుటుంబంలో ప్రతి ఒక్క అవసరాన్ని దేవుడు తీరుస్తున్నాడు. గొప్పగా మమ్మల్ని వాడుకు సేవ పరిచర్యలో వాడుకుంటున్నందుకు కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ఒకసారి సంఘాన్ని అంతటి బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాపరి కుటుంబాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేస్తుంటారు ప్రతిదిన ప్రార్థనలో. అందుని బట్టి మరి ఒకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ సాక్ష్యాన్ని ముగించుకుంటాం. నీవు చేసిన మేలకు చక్కని సాక్ష్యం మరి పాస్టర్ గారి జీవితంలో దేవుడు జరిగించాడు. ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఇక్కడ మన పైన రండి. ఇద్దరు ఒకటే సార్ భార్య భర్త రండి. ఇద్దరు ఏం చెప్తారో నిలబడి చెప్పండి. మంచిది, సంతోషం. దేవుడు మమ్మల్ని కాచి కాపాడాడు. ప్రతి విషయంలో మా పని విషయంలో కానీ మా వ్యవసాయ విషయం కూడా మంచిగా మాకు పంట మంచిగా చేకూర్చాడు. ప్రతి విషయంలో మరి నా రెండవ కొడుకు మహేష్ విషయంలో కూడా నా కొడుకులు ఇచ్చాడు, బాబు ఇచ్చాడు. బాబు కూడా ఆరోగ్యంగా ఉన్నాడు. ప్రతి విషయంలో మాకు దేవుడు తోడై నడిపించాడు. మా భార్యకు అనారోగ్యంతో ఉన్నది. మా భార్య గురించి ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో దేవుడు తోడై నడిపించినందుకు దేవుడికి వందనాలు, ఆశ్చర్య వందనాలు. చెప్పలేదు. మేము చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి కానీ మాకు ధైర్యం సరిపోతలేదు. ఎందుకంటే మమ్మల్ని శ్రమ పెట్టిన బిడ్డలందరినీ దేవుడు చూసుకుంటున్నాడని నేను నమ్ముతున్నా. ఈ దేవుడు నమ్మకపోయినప్పుడు ఎంతో బాధ, కష్టాలతో, ఏదలతో, ఎంతో ఇబ్బందులతో, ఉపవాసంతో, పొలంలో పని విషయంలో కానీ ఏ విషయంలో కానీ మేము చేసినాము. ఇంత రాత్రి పగలేదు కానీ మాకు ఏది కాకుండా దేవుడు అప్పటి నుంచి కూడా మమ్మల్ని పట్టుకొని ఉన్నాడేమో మేము తెలియలేదు మాకు. కానీ మాకు నింద అపనింద మోపే దేవుడు మమ్మల్ని ఇక్కడ సజీవ లెక్కలో మమ్మల్ని సంఘానికి నడిపించిండు. దేవుడి గురించి మేము తెలుసుకున్నాము. మేము జీవితకాలం అంతా దేవుడిని ఎడబాయక దేవుడిని అందుకొని ప్రేమించే కృప మాకు దయచేయాలి అని దేవుడు కోరుకుంటూ ఎప్పటికీ మేము దేవుడిని అడుగుతూ ఉంటున్నాము. కొన్ని విషయాలు పెద్ద కొడుకు దేవుని పెళ్ళి అయింది. రెండో కొడుకు కూడా అదే పెళ్ళి అవుతుంది ఆశతో ఉన్నా కానీ ఆ బిడ్డ తప్పిపోయిందని రోజు ఏడుస్తూ ఉండి ప్రార్థన చేస్తే అయ్యగారు ఏడవద్దు, దేవుడు ఎప్పటికైనా నడిపిస్తాడని అయ్యగారు చెప్పినప్పటికీ నేను ఇంకా కొద్దిగా నా కన్నీరు దేవుడు తుడుస్తున్నాడు. కానీ నా తండ్రి, గొప్ప తండ్రి అందరూ భావిస్తాడని నేను అడుగుతున్నా. నా కొడుకు కూడా కొద్దిగా మాట్లాడుతున్నాడు. దగ్గర వచ్చి
అమ్మ అది ఇదని మాట్లాడుతున్నాడు. మన హైదరాబాద్లో మరి గొప్పగా కారు మెకానికి దివిటి దొరికింది. నిన్న వచ్చి చెప్పాడు, అమ్మ నాకు 30,000 సార్లు వస్తుంది, నేను దివిటి చేస్తున్నా అని చెప్పిండు. ఆ దేవుడు కూడా నడిపిస్తాడు, మారుస్తాడు. మా కొడుకులను నేను నమ్ముతున్నా. పెద్ద కొడుకు కూడా మరి ఇబ్బంది ఇరుకులు అన్నింటి తీసివేసి దేవుడు కూడా నడిపిస్తాడని నేను నమ్ముతున్నా. మరి మూడో కొడుకు కూడా ఎక్కడున్నా కానీ కొడుకులు అక్కడ పోయి అంటారు, కానీ నేను దేవుడిని ఎరిగినందుకు ఎక్కడున్నా నా దేవుడు నా కొడుకులు నడిపిస్తాడు, మంచిగా కాపాడుతాడు. వాళ్ళు మంచిగా బతికే సాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళు మంచిగా నా దేవుడే నడిపిస్తాడు. మరి మేమైతే మనుషులం కాబట్టి మనుషుల వైపు చూడకూడదు, దేవుడి వైపు చూస్తున్నాము. మరి దేవుడు కూడా వాళ్ళకు నడిపించే విధానం దేవుడు ఇస్తాడని నేను ప్రార్థన చేస్తున్నా. మరి అయ్యగారు కూడా ప్రార్థన చేయమ్మా, నువ్వు ఎప్పుడు ఏడవకు అని చెప్తాడు. నేను కూడా ప్రార్థిస్తానని దేవుడు అయ్యగారు కూడా చెప్పిండు. ఎక్కడైనా కానీ ఏ సంఘానికి వెళ్ళినా కానీ దేవుడే గొప్ప దేవుడు మీ అందరూ ఉంటాడు. మీరు ఎప్పుడు ప్రార్థన ఉండాలి. ఏ పాస్టర్ అయినా కానీ అదే మాట చెప్పిన వాటి నేను నమ్మి దేవుడిని నమ్ముకున్నా. ఎక్కడ వెళ్ళినా కానీ దేవుడే మాకు దిక్కు. ఎక్కడ మా భూమి విషయాలు కూడా ఎంతో ఈ బైబిల్ పట్టుకొని మేము నడుచుకున్నాం. మాకు భూమి ఇంతమంది డబ్బులు కావాలా, డబ్బులు ఇస్తారా, మేము చెప్తాం మీకు చెప్పి భూమి మలుపుతామంటే మాకు గొప్ప దేవుడు ఉన్నాడు. ఇదే మాకు గొప్ప సాక్ష్యం, ఇదే దేవుడు మా ఎంత నుండి నిలబెడతాడని మా భూమి కూడా రప్పించిండు. మాకు ఇంత గొప్ప కార్యం చేసి ఇంకా మస్తు నేను చెప్పాలంటే కానీ నా కొడుకు పెద్ద కొడుకు కడుపు నొప్పి ఎన్ని హాస్పిటల్ తిప్పినా కానీ క్యానింగ్ తెప్పించినా కానీ ఏం రాలేదు. మళ్ళీ నా దేవుడికి తీర్చిన దేవుడు. నా కొడుకు చల్ల చెమటలు వస్తున్నాయి, కాళ్ళకు చేతులకు ఒడుస్తున్నాయి నీళ్ళని, అవి కూడా పనిచేసిండు దేవుడు. మరి చిన్న కొడుకు కూడా బాగా బలంగా ఉండాలని ఆ బిడ్డకు మరి ముక్కు సన్యాసం అది ఊకే తగ్గుతాడు. మళ్ళీ ఊకే సతాయించి ఆ బిడ్డ బలంగా లేడు. ఆ బిడ్డను కూడా బలపరుస్తాడు దేవుడాన్ని మీరు ప్రార్థన చేయండి సంఘం అంతా. మరి సంఘం కోసము మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, మీరు ప్రార్థన చేయండి. ఈ 2010 నుంచి నమ్మినాం, మరి 2010 నుంచి నమ్మినాం ప్రభావ. మరి ఎంతవరకు ఏం లేదంటున్నావు కానీ నువ్వెంత ఓదారిస్తే అంత ధనం ఇస్తా అంటున్నావు, ఎంత ఓపుకుంటే అంత నువ్వు కలగజేస్తా అంటున్నాడు. అందుకే నేను అదే ఒక్కొక్కసారి అనుకుంటా, ఎంత అయినా కానీ మేము జీవితకాలం ఎంత శ్రమ పడ్డా, ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమలు వచ్చినా, ఎవరిని బాటెట్టిపోతుంది ఏమన్నా కానీ దేవుడే ఉన్నాడు. వాళ్ళు దేవుడే పట్టుకుంటాడు, వాళ్ళు నడిపిస్తాడని నేను అనుకుంటూ పోతా. నేను ఎంతోమంది ఏమైంది దేవుని నమ్మింది అంటారు, దేవుని గురించి మీకేం తెలుసు అని నేను దేవాలయం మాసాన్ని కూడా అని నేను లోపల కలుసుకుంటా. నా భర్తకు కూడా మరి హాస్పిటల్లో పనిచేస్తున్నాగా కాళ్ళ నొప్పులు అంటాడు, తెల్లారు కాళ్ళ నొప్పులని పేరాయితో రాసుకుంటాడు, దేవుడు తీసేస్తున్నాడని నేను నా భర్త నేను ప్రార్థన చేసుకుంటాము. మరి నలుగురు కొడుకులు నీకు ఏమైంది పని చేస్తున్నారు అంటున్నారు, కానీ మాకు దేవుడు శక్తి ఇస్తున్నాడు, పని చేయాలి కదా. నా కొడుకులంతా మేము ఆశపడద్దని మేము ఉన్నాం. దేవుడే మాకు గొప్పగా శక్తి ఇవ్వాలి, మాకు గొప్ప బలం ఇస్తే సార్. మాకు ఆస్తులు సంపాదన కాదు, మాకు బలం ఇస్తే జీవితకాలం అంతా దేవునికి రుణపడి ఉంటాము. జీవితకాలం అంతా దేవుని కోసం మేము బ్రతుకుతున్నాం. మాకు రాత్రి పనులు పని చేసినా కానీ మొన్న వర్షాలు తెల్లని దాకా వర్షాలు మేము అది మిషన్ పెట్టినా కానీ మాకు ఏం అరకాలు ముందు నాటలేదు. అట్లే రాత్రి పనులు ఒళ్ళ పండు చేయని నేను కోస్తే కూడా ఏం కాలేదు. నాకు దేవుడు అంత గొప్ప దేవుడు అని మేము తెలుసుకున్నాము. మేము దేవుడిని ఎడుకోము, మేము ఇందరికి మరువము. దేవుడు మనిషిన దేవుడు మరొక మేము విలువక మమ్మల్ని ఎడబాయక మమ్మల్ని పట్టుకున్నందుకు మేము ఎప్పటికీ మా కుటుంబాన్ని మారాలని మీరు ప్రార్థన చేయాలని మేము కోరుకుంటున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చెదా. తొందరగా రావాలి, ఇంకా సమయం అయిపోతాం తొందరగా.
మొట్టమొదటిగా దేవుని నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. జనవరి 1 నుంచి 2023 జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు దేవుడు మమ్మల్ని కాచి కాపాడి మాకు ఎన్నో మేలు చేసిన నేను చేసిన పనిలో, ప్రయాణంలో, నా భర్త విషయంలో, నా కుమారుని విషయంలో, ప్రతి విషయంలో దేవుడు మాకు సహాయం దయచేసి నెమ్మది కలుగజేసి తన కృపలో దాచిపెట్టి ఇంతవరకు సజీవలికల్లో ఉంచిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా కోసం ప్రార్థించిన సంకాపర్ గారికి వందనాలు చెల్లిస్తూ దేవుడి చిన్న సాక్షిని దీవించి ఆశీర్వదించుకున్నారు. హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి జయము. హల్లెలూయా స్తుతి మహిమ చాలా సంతోషం. మరి చక్కని సాక్ష్యాలు అమ్మ, ఇంకెవరైనా మీరు ఎవరైనా ఆనందంగా మొట్టమొదట దేవునికి వందనాలు శుద్ధి చేస్తున్నాను. దేవుని దాసురాలు వందనాలు శుద్ధి చేస్తున్నాను. మరి చైర్మన్ అయ్యగారు కూడా వందనాలు చేస్తాను. కూడి వచ్చిన సంఘానికి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నేను వందనాలు శుద్ధి చేస్తున్నాను. పోయిన సంవత్సరం నుండి ఈ దినమాలకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు చేస్తున్నాను. మమ్మల్ని మా కుటుంబాన్ని దశేసిన బిడ్డలు రాములమ్మను, మాకు ఇచ్చిన బిడ్డలు అన్నమ్మను ఉత్తమను, మరి అన్నమచ్చిన కుమారుని ఐజాక్ సామెలను బెంజమిన్, ఈ బిడ్డలు చేయబోయే బిడ్డల పనులన్నీ నేను తోడుగా ఉన్నాను. వందనాలు చేస్తున్నాను దేవా. ప్రభువా, ఎన్నో చిక్కులకి వెళ్ళి ఎన్నో ఇరుకులకి వెళ్ళి వెళ్ళిపోయి బంధువులకి వెళ్ళి మమ్మల్ని కాచి కాబట్టి చేస్తున్నాను. ఇంతవరకైతే బిడ్డలు మరి ఏ విషయంలో చెప్పి ఉన్నారో వాళ్ళకు కష్టములైన నిమిషమైన సంతోషమైన మేము కూడా వందనాలు చేస్తాము ప్రభువా. మరి నేనైతే మరి ప్రభువా ఈ 4-5 మరి నేను బాగానే చెప్తున్నాను, కానీ 4-5 నెలలకు నేను రాలేకపోయినాను. ఇంకో శోధనల వలన ఇప్పుడు శోధనలు వస్తుంటాయి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఏర్పడి వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని గడ్డాలు వచ్చినా, ఎన్ని మరణాలు వచ్చినా నీవు కాచి కాపాడి జీవించినందుకు నీకు స్తోత్రాలు చేసి ప్రభువా. నా తండ్రి, నా దేవా, అనేకమైన చెమ్మలకెళ్ళి కష్టములకెళ్ళి నిష్టములకెళ్ళి మమ్మల్ని కాచి కాపాడించినవు. నీకు స్తోత్రాలు ఉండనా చేసిన ప్రభువా. నా తండ్రి, నా ప్రభువా, ప్రభువా, మరి మాకు కొన్ని కష్టములు వచ్చినా, నిమిషాలు వచ్చినా మేము తీర్చినావు. కొన్ని విషయంలో ప్రభువా మరి సంవత్సరంలో కొలే నీ బిడ్డలకు ఉద్యోగం కావాలని మేము అడుగుతున్నాము. నీ చిత్తం ఏమైతుందో ప్రభువా నీ చిత్త ప్రకారంగా నెరవేరుస్తున్నాం. నీ బిడ్డకు సంబంధం గురించి మరి ప్రభా మరి దాసులను కూడా చెప్పి ఉన్నాము. మరి సంఘ పెద్ద కూడా చెప్పి ఉన్నాము. మా బంధువులు కూడా చెప్పి ఉన్నాము. నీ చిత్తం ఏమైందో ప్రభువా నీకు అనుకూలంగా మేము నమ్మలేకపోయలేము. నీకు అనేకమైన మేము మోసకార్యాలు చేయలేము ప్రభువా. మా బంధువులైతే ప్రభువా మరి నీ ఎరువులో లేకపోయినారు వాళ్ళ ప్రభా వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ మరి మొట్టమొదట ప్రభా మరి సుందరమ్మ కానీ మరి ఆ సుందరమ్మ వల్లనే మరి సామీరు మరి ఇర్మియా వీసాపు మరి డేవిడ్ ఉన్నాడు. మరి వాళ్ళు ఉంటే నాకు ఇంత సంబంధం లేని విషయంలో మరి ఇంత రాగలేకపోతున్నాను. వాళ్ళని చక్కగా నీ రాజు తీసుకున్నావు దేవా. మరి అందరికి చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళ బంధువులంతా ప్రభా ఇక్కడ దేశంలో ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్నందుకు వాళ్ళు ఒకవేళ ఉన్నట్టు సంబంధాలు ఇంతవరకు ఉండేమో అని నా ఆశ. నీ చిత్తం ప్రభా. మేమైతే ప్రభా ఇందులోకి వెళ్ళి
మరి నీ ఎరువులకు ఉన్నాము. అన్ని విషయంలో కష్టములైనా, నిజములైనా, చెమలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా మేము అన్ని విషయంలో నడిపిస్తున్నాం. కానీ కొన్ని విషయంలో మన ప్రభావ మరి మేమే పొరపాటు చేసుకుని అనేకమైన పొరపాటు తప్పు అన్ని చేసినప్పటికైనా నీ నిజమైన తండ్రివని మేము మమ్మల్ని కాసి కాపాడిస్తాం. ఆ సంబంధం విషయంలో ప్రభావ నీ బిడ్డలకు మనం చక్కగా అన్నమ్మకు రూతుకు మరి ఇక్కడ ఉన్న మరి దేవుడు కుమారులు కూడా మరి మేము అన్ని విషయాల్లో మేము ఉద్యోగాలు కావాలని బిడ్డల విషయంలో మేము ప్రార్థిస్తున్నాము ప్రభావ. ఆ బిడ్డలకు మేము వాళ్ళ ఉద్యోగాలకు దయచేసి మరి 10 సంవత్సరంలో నేను ఏం చేయలేకపోయినాం. ఇప్పుడు మాకు ఒకటి అనుకున్నాం, కాంగ్రెస్ వస్తేనే ఉద్యోగాలు అనుకున్నాం. నీ చిత్తం ఏమైంటుందో ప్రభా, నీ చిత్త ప్రకారంగా వచ్చిన కాంగ్రెస్ మరి అక్కడ అధికారుల దగ్గరికి మేము మాట్లాడి ఆ బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇవ్వి ప్రభా. వాళ్ళతో మాట్లాడి ఉద్యోగాలు ఇచ్చి ఆ బిడ్డలకు సంబంధాలు ఇచ్చి సంతానాలు ఇచ్చి మేమంతా కలుసుకొని బిడ్డలు మేము సాక్ష్యం చెప్పుకొని గొప్పగా సాక్ష్యం చెప్పుకొని కొన్నాడుకునేమని మేము అనుకున్నాం ప్రభా. ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ నువ్వు సదాకాలం మాతో తోడాయి ముందు నడిపించమని యేసుక్రీస్తు పేరు మేము అనుకున్నాం. మా తల్లి ఖుషికి పడుకునే ముందు తినడం బాగా నాకు నిద్ర వస్తుంది లేదని చెప్పాలంటే. ఖుషి నిద్ర వస్తలేదా? ఖుషి కూడా నా అలవాట్లు ఉన్నాయి. నేను తిని పడుకున్న తర్వాత మళ్ళీ ఏమన్నా తింటా. పడుకోమా ఖుషి తొందరగా, మంచిది. ఇంకా మీరు ఎవరైనా తొందరగా, సమయం చాలా తక్కువ ఉంది, ఒక 10-15 నిమిషాల్లోనే సాక్ష్యాలు ముగించేయబడతాయి. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేకపోతే నేను అయ్యగారికి మోత ఇచ్చేస్తాను. మీరు ఒక్కడే ఉన్నారా? పేరిట కూడి వచ్చిన అందరికీ వందనాలు. ముందుగా అవకాశం ఇచ్చినందుకు అయ్యగారికి వందనాలు. 2023 చెప్పుకోవడానికి బాగానే జరిగింది. కొన్ని ప్రేయర్లో పెట్టినాను, కొన్ని సక్సెస్ అయ్యాయి, ఇంకా కొన్ని వెయిటింగ్లో ఉన్నాయి. చర్చిలో అందరి గురించి కూడా ప్రేయర్లో పెట్టినాను, అవి కూడా కొన్ని అయ్యాయి, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అయితే 2023లో నేను ఒక తీర్మానం తీసుకున్నాను, రోజుకి 2 సార్లు ప్రేయర్ చేయాలని. సో అది కంటిన్యూ అవుతుంది. దానివల్ల వచ్చే ఫలితాలు కూడా నేను చూస్తున్నాను. సో ఇంకా కొంచెం ప్రార్థనలు ఎదురులాగా ఇంకా ప్రార్థన చేయండి దాని గురించి. ఈ 2-3 నెలల నుంచి కొంచెం హెల్త్ ఇబ్బంది పెడుతుంది. హెల్త్ గురించి కూడా ప్రేయర్ చేయండి. ఇంకా మనకు అందరికి ఉన్న సమస్య ఆర్థికపరమైన సమస్య, అది కొంచెం రికవరీ అయ్యేలాగా ప్రేయర్లో పెట్టండి. ఇంకా నేను దేవుళ్ళ ఎదుగులాగా ఇంకా నా గురించి కొంచెం బాగా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నీ వాత్సల్యము నాపై చూపించి Yes,
చివరిగా గారికి సమయం ఇవ్వబడతా ఉంది. వారి తర్వాత సమయం అంతా కూడా నాదే. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. చక్కని సాక్ష్యాలు పంచుకున్నటువంటి ఆనందం గారిని, శివరాత్రి గారిని పెద్దమంది దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఇంతవరకు మనం సాక్ష్యాలు విన్నాం. చాలా సాక్ష్యాలను మన ఎవరెవరి జీవితాలలో దేవుడు ఏమేమి చేసినటువంటి విషయాన్ని విన్నాము. కానీ మరి కొంతమందికి సాక్ష్యం చెప్పడానికి సరిగ్గా వస్తలేదు అన్నమాట. ఎవరైనా వేరే చేసిన వాళ్ళు వచ్చి అంత లేటా వచ్చినట్టు ఎవరైనా పాపం ఈసారి మీ సంఘంలో ఎట్లా చెప్తారు అని వస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే మరి కొంతవరకు కరెక్ట్ అనుకుంటారు, కొంతవరకు అదే వీళ్ళకి రాదేమో లేదంటే పంత చెప్పలేదేమో చేరుతాను చెప్పలేదేమో అనుకుంటున్నాను. సరే ఏమైనా మొత్తానికి చెప్పుకున్నాము. మరి అన్ని విషయాలు దేవుడు మనకు మేలు చేసిందని చెప్పి చెప్పుకున్నాము. ఇంకా మరి ఎన్నో చేసిండు ఆయన, దాంట్లో మనం కొన్ని మాత్రమే చెప్పుకున్నాము. మొత్తం చెప్పాలంటే కథలాగా అవుతుంది. రాముడు ఒకడే మొత్తం తెల్లారని చెప్పాలి, ఇట్లా అవుతుంది కాబట్టి మరి కొన్ని మనము చెప్పుకున్నాము. ఆయన చేసిన మేలులల్లా కొన్ని మర్చిపోయి కొన్ని చెప్పుని అన్నామా. దేవుడు చేసిన మేలు ఏవైతే అవన్నీ దేనిని కూడా మరొకన్నాడు అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాము మర్చిపోతున్నాం. ఇదైతే సత్యం, తప్పలేదు, తప్పకుండా మర్చిపోతున్నాము. కాబట్టి మరి అట్లా ఉండకుండా మరి రానున్న దినాలు ఏంటంటే మనకి ఏమేం చేసిందో అవన్నీ చెప్పుకునేటట్లు ఉండాలని తెలియజేస్తున్నాము. మరి ఇదే సంవత్సరం, పోయిన సంవత్సరం కాదు, నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే మరి మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అని వాగ్దానం వచ్చిందన్నమాట. అయితే మన లోపల ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో, ఈ లోకంలో ఎవరున్నారు, సాతాను ఉన్నారన్నమాట. సాతాను కంటే మీలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు అని చెప్పి మరి దాని అర్థం. కాబట్టి మరి మనకేం జరిగినా, మరి రోగాలు వచ్చినా లేకుంటే ఇంకేం వచ్చినా కానీ కూడా అవన్నీ మనం తప్పించుకొని మరి దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. మరి ఈ సంవత్సరం మొత్తం మనం ఒకసారి చూసుకుంటే జనవరి నెల నుండి డిసెంబర్ 31 వరకు చూస్తే మరి దేవుడు ఎన్నో మేలు చేసి ఉంటున్నాడు. ఇవన్నీ మనం చెప్పుకోలేము, కానీ దాంట్లో కొన్ని చూసినట్లయితే మరి అనారోగ్యాలు వచ్చినప్పుడు మరి దేవుడే కాపాడుతాడు. కాబట్టి మరి అట్లా మన అందరి కుటుంబాలలో మరి ఎవరికో ఏదో సమస్య ఉండనే ఉంటుందో అన్నమాట. ఇంటలేదు కానీ తప్పకుండా ఉంటుంది అన్నమాట. మా ఇంట్లో ఏ సమస్య లేదు అనేటి వాళ్ళు ఉంటే కొద్దిగా చేయలేకుండా వస్తుంది ఉంది. ఆమె ఎవరికన్నా అందరిలో సమస్యలు ఉంటాయి, ఉండకుండా మాత్రం ఉండవు అనమాట. కాకపోతే కొద్దిగా ఎక్కువ ఉండే, కొద్దిగా తక్కువ ఉండే, ఇంకేదో ఉంటుంది. కానీ మొత్తానికి అయితే సమస్య అనేటువంటిది ప్రతి ఇంట్లో ఉంటుంది అనమాట. కాబట్టి మరి ఆ సమస్యలన్నిటినీ మరి మనకు ఎవరు తెలుస్తారంటే దేవుడే తెలుస్తాడు. సమస్య ఉంటుంది, సాల్వేషన్ ఉంటుంది అనమాట. సాల్వేషన్ అంటే దాన్ని సాల్వ్ చేసుకోవడం. ఒక సమస్య వచ్చిపడుతుంది, వచ్చిపడ్డప్పుడు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకున్నాను అనేటువంటిది 10 మందితో 10 మంది 10 రకాలుగా చెప్తారు అన్నమాట. వింటున్నామా? ఇప్పుడు ఒకరికి జ్వరం వచ్చింది, జ్వరం వస్తే ఒకటే చెప్పారు గుడి డాక్టర్ కొనుక్కోని ఒకటి మనోళ్ళేనే మనదే. ఇంకో ఆయన గుడి డాక్టర్ తెలుసు, ఆయన ముసలి ఆయన చెప్పాలి కొనుక్కో. ఇంకేమంటాడు, ఇవన్నీ ఎందుకు ఎస్పీఎస్కు పోటీ, ఇట్లా ఎన్నో చెప్తుంటారు అంట. కానీ మరి ఎవరు చెప్పినా ఏం చేసినా అది మొత్తానికి బాగా చేసేది ఎవరు? దేవుడు బాగా చేస్తారు. కాబట్టి మరి గమనించుకొని మనం మొట్టమొదటి అడగవలసింది ఏంటంటే దేవుడిని అడగాలి అనేటువంటి దీని అర్థం. మనకేమో ఏమైనా ఏమొచ్చినా కానీ మన మొట్టమొదట దేవుడిని అడగాలి అనమాట. మరి చదువులు పిల్లల విషయంలో చూస్తే మరి దేవుడికి సహాయం చేస్తూ మరి మంచి చదువులు చదువుకుంటూ మరి మన సంఘానికి దయచేశారు. రానున్న దినాలలో వాళ్ళు మంచిగా పాస్ అయ్యి మరి ఇంకా పెద్ద చదువులు చదువుకోవడానికి తప్పకుండా అవకాశము ఇస్తాడు అనమాట దేవుడు. మరి వేరే వాళ్ళకి ఇస్తారంటే వేరే వాళ్ళకి కూడా ఇవ్వడం అంటారేమో. దేవుడు ఎవరెవరికి దేవుడు? అందరికీ దేవుడు అనమాట. అందరికీ దేవుడు. కానీ కొంతమంది మరి దేవుని
దగ్గరికి వస్తలేదు, కొంతమంది వస్తున్నారు. అంటే మరి ఉద్యోగాలు ఇవ్వడము కేవలము మరి ఆయన నమ్మిన వాళ్ళకి లేదు, కానీ ఈ గాలి నీరు ఎట్లయితే ఉంటున్నాయో మరి ఇది కూడా దేవుని దయ కూడా అట్లా ఉండి అందరికీ ఇస్తాడు అన్నమాట. కాబట్టి మరి అది గమనించుకొని మన పని పాటలందు మరి అదిందు మరి ఏది చేసినా మనం తప్పకుండా దేవుణ్ణి మరి మొట్టమొదటి అడగాలని మరి నేను తెలియజేసుకుంటున్నాను. మేమైతే అట్లే అడుగుతున్నాం. నేను గత 2-3 నెలల నుండి కూడా నాకు సరిగా హెల్త్ బాగాలేకున్నప్పుడు మరి మొట్టమొదట మేము దేవుడిని అడిగిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళడం ఇదంతా జరిగింది. మరి కొంతవరకు మరి ఆయురారోగ్యము దయచేసి ఇంకా కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటున్నది. సరిగ్గా మాట్లాడడానికి ఎక్కువ నడవడానికి అది చేస్తున్నారు. కాబట్టి మరి ఇవన్నీ కొన్ని దినాలలో ఇవన్నీ కూడా ఏం చేస్తారు, దేవుడు ఎక్కువ చేస్తారా తక్కువ చేస్తారా? తక్కువ చేస్తున్నారు అనమాట, ఎక్కువ చేయడం అట్లా. కాబట్టి మరి మనం దేవుడిని అడిగి అట్లా దేవుని అందు ఉండాలి అన్నమాట. ఉండకుండా మనము ఏమి చేయలేము. మీరు నన్ను అడగకుండా ఏమి చేసినా కూడా అది వ్యర్థమైనటువంటిది మనం బైబిల్లో చూసుకుంటాం. మరి అట్లా మరి మనం మొట్టమొదటి దేవుడిని అడిగి చూడాలి. చూసినప్పుడు మనకే తెలిసిపోతుంది అన్నమాట. అయితే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అంతర్గతంగా ఉన్నాయన్నమాట, తప్పకుండా ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఏం అప్పు లేరు, నేనే 10 మందికి పైసలు ఇచ్చినట్టు ఎవరు మన సంఘంలో లేరు. మనమే మందికి బాగున్నాము, ఇట్లా ఉందన్నమాట. కాబట్టి మరి బాకులు ఉన్నాయి ఏదన్నా కొన్ని నెలలకు అవి మొత్తం తేలిపోతాయి, ఉండవు. మరి మా ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా మరి చాలా అప్పయింది. మరి మెల్లమెల్లగా అదంతా తేలిపోయింది. ఇప్పుడు ఇంకా కూడా కట్టవలసి ఉందన్నమాట. మరి డబ్బు ఇంకా దాదాపు 1 సంవత్సరం అయితే మరి మొత్తం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి నెల ఎంత కట్టాలంటే మరి మీరు పరిచయం అయిన తర్వాత చెప్తే 1,20,000 కట్టాలి నేను చిట్టీలు, తర్వాత బ్యాంకులు ఇవన్నీ కలిపి. మరి చూడండి, అన్ని పైసలు కట్టుకుంటా మరి మెల్లమెల్లగా అట్లే నడుపుతున్నాము. ఇంకా దాదాపు 1 సంవత్సరం అయితే ఇవన్నీ అయిపోతాయి. మళ్ళీ ఇల్లు గడవాలి, ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి మరి ఇవన్నిటినీ మరి దేవుడే మనకు సహాయం చేస్తారు అన్నమాట. అంటే మనం ఏం చేయకుండా ఉంటే దేవుడు ఏం చేయడు, కానీ మన పని మనం చేస్తూ మరి ముందుకు సాగినప్పుడు అట్లా మనం ముందుకు సాగుతాం. సంఘంలో ఉన్నటువంటి పిల్లలకు వివాహాలు జరిగినట్లు మనమంతా ప్రార్థన చేయాలి. మరి వివాహాలు జరుగుతాయి, ఇంకా ఉద్యోగాలు పొందుకుంటారు. మరి ప్రతి విషయంలో కూడా దేవుడి మనకు అన్ని విషయాలలో 2024 సంవత్సరంలో వివాహాలు జరుగుతున్నట్లు మరి ఉద్యోగాలు పొందుతున్నట్లు ఇవన్నీ మరి జరుగుతూనే ఉంటాయి. మరి మా జీవితాల్లో ఏంటంటే దేవుని అడిగినప్పుడు ఏది కూడా కాదని కూడా మనకు దయచేస్తారు అన్నమాట. దయచేసి మాకు దయచేస్తారు. మరి ఇంకా ముందుకు రానున్న దినాలలో ఇంకా చాలా చూస్తాం అన్నమాట. దేవుని సన్నిధిలో దేవునిలో మనం ఉన్నట్లయితే మరి అన్ని విషయాలు మరి మనకే తెలుస్తాయి. ఈరోజు ప్రార్థన చేసి పండుకుంటే ఏమవుతుంది అనేటువంటిది మనకే తెలుస్తుంది. మరి పోత మనం ప్రార్థన చేసుకొని పోతే ఏమవుతుంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. అట్లా పనులు జరగడానికి ఇవన్నీ జరగడానికి మరి దేవుడే అన్ని విషయాలలో మనకు మరి సహాయం చేస్తున్నాడు, చేయాలి కూడా. ఇంకోటి ఏంటంటే మరి చర్చి కొత్తగా కట్టుకున్నాము. దీంట్లో కట్టి ఉంటేనే మూసిపెట్టే లాభం ఉంటుందో ఏమన్నా ఉండదు. కాబట్టి మరి కొనసాగుతున్నారు, ఎప్పుడు ప్రార్థనలు ఎప్పుడు నడుస్తున్నారు అనమాట. అప్పుడే మరి దానికి వ్యాధి ఇచ్చినట్లు మనం. కాబట్టి మరి అనేకులు ఆలయానికి నడిపింపబడినట్టు మనం అంతా ప్రార్థన చేయాలి, చేస్తూనే ఉన్నాము. కాకపోతే కొన్ని దినాలు దేనికైనా కొన్ని దినాలు టైం పడుతుంది అనమాట. ఇవాళనే నేను పాస్ అవుతా నాకు ఉద్యోగం కావాలంటే ఎవరు కూడా రాదు, దానికి టైం ఉంటుంది. కొన్ని దినాలు చదువుకున్నాలే, కొన్ని దినాలు ఎగ్జామ్స్, తర్వాత పాస్ కావడం, ఇవన్నీ ఎగ్జామ్స్ అవి ఇవన్నీ పాస్ అయ్యి కొన్ని దినాలు టైం పడుతుంది. కాబట్టి మరి ఆ విధంగా మనం నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ మరి ముందుకు సాగినట్లయితే మన కుటుంబాలలో కూడా ఏమేం కావాలో అవన్నీ దేవుడు తప్పకుండా చేస్తారన్నమాట. వివాహాలు కావాల్సినటువంటి బిడ్డల విషయంలో మనం అంతా ప్రార్థించినట్లయితే తప్పకుండా వివాహాలు జరుగుతాయి. ఉద్యోగాల విషయంలో ప్రార్థించినట్లయితే ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. కాబట్టి మరి ఇవన్నీ మనం గమనించి ముందుకు సాగాలని తెలియజేస్తూ ఉంటున్నాను. మరి గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకాలంటే చాలా కష్టం ఈ దినాలల్లో. కొత్త ఉద్యోగాలు పడ్డప్పుడు మరి కొంతవరకు దొరికేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. మరి అట్లా మనం దేవునికి ఇంకోటి ఇచ్చే విషయంలో కూడా మనం ముందుండాలి. ముందుండి
మరి మన దేశ భాగాల కంటే కూడా మరి ఎక్కువగా ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాను. మరి ఆ విధంగా ఇవ్వడం వల్ల మరి ఎప్పుడోసారి తప్పకుండా మనకు బెనిఫిటే జరుగుతుంది కానీ నష్టం మాత్రము జరగదు అన్నమాట. దేవునికి ఇస్తున్నాము ఇచ్చి మా ఇల్లు అంతా ఖరాబ్ అనేటువంటి వాళ్ళు ఎవరు దొరకరు. కాకపోతే ఇంకా మాకు మంచి జరిగింది అనేటువంటి వాళ్ళు ఉంటారు తప్ప అట్లా ఎవరికి ఉండదు అన్నమాట. కాబట్టి ఇవ్వడంలో గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి దేవునికి ఇచ్చినట్లయితే మనకు 1కి 10, 10కి 20, 30, 40, 50 అట్లా చాలా ఎక్కువగా డబ్బులు వస్తాయి. ఏదో విధంగా వస్తాయి, మనకు తెలియదు అట్లా అన్నమాట. కాబట్టి మరి అట్లా మనం ఇచ్చకంలో కూడా ఎందుకు ఉండదు అనమాట మనసు. మరి ఉద్యోగాలు పొందుకున్నటువంటి వాళ్ళు మరి ఏమీ ఇవ్వకుండా కానీ వాళ్ళకి ఉద్యోగాలు మన దేవుడే దయచేసిండు అనమాట. మరి అంతగానం డబ్బులు పెట్టాలంటే మన ఉద్యోగం కావాలంటే మరి లక్షలు పెట్టవలసి వస్తుంది. లక్షలు లేకుండా 5 పైసలు లేకుండా మన దేవుడు మన పిల్లలకు ఉద్యోగాలు దయచేస్తున్నాడు. మరి కాబట్టి మరి అది గమనించి అట్లా మనం ముందుకు సాగినట్లయితే తప్పకుండా మరి అది ఎప్పుడోసారి దేవుడు మనకు తప్పకుండా మరి ఆ లాభం అనేటువంటిది కలిగిస్తున్నాం. ఇవి తెలుసుకొని మనం అట్లా ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి మా టెలివిజన్లో కూడా చూసినప్పుడు మరి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించినప్పుడు మరి నేను సంపాదించినప్పుడు అంటే అప్పుడు చాలా దినాల అప్పటికే లంచాలు ఉన్నాయి. మరి అవి కొంతమంది కట్టారు, కొంతమంది కట్టలేదు. ఇట్లా చాలా మరి టెలివిజన్లో చూసినప్పుడు 10 లక్షలు కట్టినాము మేము, 1 రూపాయి కూడా పెట్టలేదు అనమాట. కాబట్టి మరి అది 10 లక్షలు 20 లక్షలు పెట్టిన ఉద్యోగం ఎవరు ఇయ్యరు. ఇప్పుడు 20 లక్షలు కడతానేటువంటి ఉంటారు కానీ ఉద్యోగం ఇచ్చేటట్టు దొరకరన్నమాట. మరి ఇట్లా సిటీ విషయంలో కూడా దేవుడు తప్పకుండా ఈ సంవత్సరము డిఎస్సి ఏదో పడుతుందని వీళ్ళ పేరు పంపించిండు. మరి దాంట్లో తప్పకుండా మరి ఇంకా కొంతమందికి మన సంఘంలో రోజుకు కానీ మా సిటీ కానీ ఇట్లా కొన్ని ఉద్యోగాలు తప్పకుండా వస్తాయన్నమాట. ఇది గమనించాలి. ఇక పూర్వ ఉద్యోగాలు కాని వాళ్ళు కూడా మరి కొంతవరకు రానున్న దినాలలో మరి ట్రైనింగ్ చేసిన వాళ్ళు మరి ఇటువంటి వాళ్ళకు వీళ్ళకి కూడా తప్పకుండా ఉద్యోగాలు వస్తాయన్నమాట. కాబట్టి ఇది గమనించి మరి ఇప్పుడు లక్షల డబ్బులు పెడితే రాని ఉద్యోగాలు వచ్చినాయంటే మరి మనం దేవునికి ఇచ్చింది ఎంత అన్నేకి లేకుండా కాకపోతే దేవుడు అట్లా ఎక్కువ మరి బెనిఫిట్ లాభము తయారు చేస్తున్నాడు. మరి అది మా కుటుంబంలో కూడా తయారు చేసిందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంకా మరి ఇంకా ఎన్నో చేసి ఉంటున్నాడు. మరి అన్ని విషయాలలో కూడా మరి మనం ముందుండి మొట్టమొదటి దేవుణ్ణి అడిగి మరి ఏ విధంగా నడవనో ఆ విధంగా మనం నచ్చినట్లయితే తప్పకుండా మనకు లాభం బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరి మాకు జరిగినటువంటి విషయాలు కూడా కొన్ని మీకు తెలియజేసినాను. రానున్న దినాల్లో మరి మా గృహంలో కూడా మరి శ్రీరామ గవర్నమెంట్ ఉద్యోగము కొరకు మరి చాలా దినాల నుండి మనం అంతా ప్రార్థన చేస్తున్నాం. మరి తోని కూడా ఉద్యోగం పొందుకుంటున్నట్టు మనం అంతా ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా ఇవి ఎప్పుడోసారి దొరకక మానవనమాట. మరి సంవత్సరం 60 రూపాయలు అనేటువంటిది ఎప్పుడోసారి దొరుకుతాయి. ఇంకా ఉద్యోగాలు పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో మన సంఘంలో వాళ్ళందరికీ రానున్న దినాల్లో వచ్చే 24వ సంవత్సరము డిసెంబర్ 31 రోజు ఒకవేళ మనం అందరం ఇట్లుంటే ఆ రోజు జ్ఞాపకం చేసుకున్నాడు అనమాట. ఉద్యోగాల విషయంలో ఆ రోజు మాట్లాడినాం. మరి ఈ విధంగా దొరికినాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం తప్పకుండా. కాబట్టి మనం గమనించండి. ప్రతి విషయంలో కూడా మనం ఈ నూతన సంవత్సరంలో ఒక కొత్త మరి పథకం అంటే ఈ విధానం వేసుకొని నడవాలి అనేటువంటిది మన ఉదాహరణ ఏంటంటే 2020 ఈ సంవత్సరంలో ఒకవేళ ప్రతిదినము మనం ప్రార్థన చేసుకోకపోతే మరి ఇప్పుడు వచ్చేటువంటిది 24వ సంవత్సరంలో ఏం చేయాలి? రేపటి నుంచి మనం ప్రార్థన చేయాలని అదే ఒకటే అనుకున్నాం చేయాలి. అట్లా మరి బైబిల్ చదవకపోతే మరి ఈ వచ్చే సంవత్సరంలో మరి ప్రతిరోజు బైబిల్ చదువుకునే ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనమాట. ఇట్లా మరి ఒక్కొక్కటి ఇంకా ఏదైనా చెడు అలవాటు ఉంటే అది బంద్ చేసుకున్నాలి. మంచి అలవాటు మనము అలవాటు పడాలి అనమాట. మరి ఇవన్నీ ఉంటున్నాయి. మరి మనకు తెలియదు కాదు, అవన్నీ తెలుసు. మనకు తెలియని విషయాలంటే వేరే లెక్క. కానీ ఇప్పుడు తప్పు అనేటువంటిది తర్వాత పొరపాటు అనేటువంటిది 2 ఉన్నాయి. తప్పు అనేటువంటిది ఏమో చేస్తాం పక్క, తెలిసి చేసేది తప్ప పొరపాటు తప్పనమాట. అదే పొరపాటు అంటే ఇప్పుడు మనము అక్కడ ఉంటుంది పశువు ఉంటుంది, రాయితోనే కొడతాం, రాయి పోయి అతను ఉన్న మనిషికి తాకుతుంది. దీన్ని ఏమంటాము? పొరపాటు ఉండము.
వేకటని మనిషిని కూర్చుని కొడతాం కదా, అది తప్పు. అంటే అట్లా అనమాట. ఏదని అట్లా అన్నీ తెలుసుకోవాలి. అయినా కానీ కొన్ని తప్పు చేస్తున్నాం, కొన్ని పొరపాట్లు చేస్తుంటాం ఈ లోకంగా. కాబట్టి మరి మనకు తెలిసి తప్పు చేయకుండా మరి ఈ నూతన సంవత్సరము 24 సంవత్సరంలో మరి ముందుకు మనం వెళ్ళాలని, మరి అన్నీ మన దృక్పథాలు ఏవైతే ఉన్నాయో కొన్ని మార్చుకొని మరి ముందుకు వెళ్ళాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కువ మాట్లాడానికి వస్తలేదు, నాకు స్పీడ్గా మాట్లాడాలంటే దమ్ముదమ్ము వస్తుంది అన్నమాట. కాబట్టి మరి సరే ఏది ఏమున్నా మనం చెప్పిన అయితే మరి మనం మాట్లాడుతున్నది ఏంటంటే మొట్టమొదటి మనకి ఏం జరిగినా ఎవరిని అడగాలి? దేవుని అడగాలి, రాములమ్మ దేవుని అడగాలి. అట్లా అడిగి ముందుకు సాగితే మరి కొంతవరకు కన్నా మనకు దేవుడు సహాయం చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ, మరి ఇంకా కొంతమంది మిస్ అయ్యారు, మరి వారు కూడా ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి అందరూ అట్లా ఉండాలని తెలియజేస్తూ మరి యొక్క సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి